హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చూసేది ఏంటంటే ఉసిరికాయ పచ్చడి. అది ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఏం లేదండి, ఇవాళ మా అత్తయ్య నాటుకాయలంట అమ్మి వస్తే తీసుకున్నారు. నాటుకాయల ఉసిరికాయ చట్నీ బాగుంటుంది. అది హైబ్రిడ్ అయితే అసలు బాగోదండి, పీస్గా చాలా తినడానికి కూడా బాగోదు. నాటుకాయలు ఏంటంటే నమలగానే మొత్తం తినేయచ్చు, హైబ్రిడ్ బాగోదు. ఉసిరికాయలని ఫస్ట్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అయ్యాయో. తర్వాత ఎల్లిపాయలని చక్కగా తీసుకొని మిక్సీ పట్టేసుకొని సరిపడా ఆయిల్లో వేసేసుకొని కలుపుకోవాలి. అవి గోల్డ్ కలర్లో వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలని నీట్గా మంచిగా ఉండేలా చూడండి, ఒకసారి చూపిస్తాను. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మసాలా, అది ఎల్లిపాయలు ఉన్నాయి చూసారా, అవి మనకు సరిపడా వేసుకుంటే బాగుంటుంది. వాటిని అందులో వేసేసి కలుపుకోవాలి. నెక్స్ట్ పసుపు, మెంతు పొడి, ఉప్పు అన్నీ కలిపేసుకొని, మెంతుపొడి చాలా మంచిదండి షుగర్ ఉన్నా కూడా, షుగర్ వాళ్ళకు కూడా మెంతుపొడి స్మెల్ కోసం అవి నీట్గా కలిపేసుకొని చూడండి ఎలా కలుపుతారు అత్తయ్య. బాగా అత్తయ్య చట్నీ ఏదైనా బాగా పెడతారు. కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుంది దేంట్లో అయినా. చట్నీలలో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఉసిరికాయకి పట్టడం కోసం ఆయిల్ ఉండాలి ఖచ్చితంగా. కారం మంచిగా సరిపడే, కలిపే విధానం కూడా బాగుండాలండి. కలిపే విధానం కూడా వస్తేనే చట్నీ పాడవకుండా నీట్గా ఉంటుంది. అలా చూడండి ఎంత నోరు ఊరిపోతుంది, రెడ్డిష్గా వచ్చేసింది. ఆ ఉసిరికాయ అనేది మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి. తర్వాత లెమన్ వేసుకొని లెమన్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం ఎక్కువైనా ఉప్పు కలుపుకున్నది లెమన్ జరుపుకున్నా సరిపోతుంది. ఉసిరికాయ అనేది ఆరోగ్యానికి కూడా, హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండ్ మంచిది. అందుకోసమే చట్నీలాగా పెట్టుకొని రోజు తినలేక చట్నీ పెట్టుకొని దాచుకొని తింటారు. రోజు ఒక ముక్క తింటే మంచిది. మామిడికాయ, ఉసిరి అలా అన్నమాట. ఉసిరికాయ చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. దాన్ని నీట్గా లెమన్ లెమన్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఏ చట్నీకైనా. దాన్ని నీట్గా కలిపేసుకొని టేస్ట్ చేద్దామని కొంచెం తీసేసుకున్నాం. బాగుంది. ఒక డబ్బాలో నిల్వ ఉంచేసుకొని దాన్ని దాచిపెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ సరిపోకపోతే మీరు ఆయిల్ ఎక్కువ కలుపుకోవచ్చండి. ఆయిల్ ఉంటే ముక్కకు మంచిదండి. ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది ఏ చట్నీ అయినా. చూడండి ఆయిల్ పోసేసుకున్నా. కలిపే విధానం చాలా ఇంపార్టెంట్. ముక్కకు చూడండి ఎలా పడుతుందో. అది అయిన తర్వాత చాలా బాగుంటుంది. కలిపినప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలా పచ్చడి దాచేసుకోవాలి. తర్వాత కలిపేసుకొని ముద్ద తింటే, ఎవరికైనా ముద్ద అంటే చాలా ఇష్టం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.